దక్షిణ కొరియా రాజధాని సియోల్లోని లిథియం బ్యాటరీ పరిశ్రమలో సంభవించిన పేలుడు ఘటనలో చనిపోయిన వారి సంఖ్య 23కు చేరుకుంది. మృతుల్లో 17 మంది చైనా జాతీయులు. ఈ ప్రమాదంలో మరో 9 కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో 102 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. ఇక ఈ అగ్ని ప్రమాదానికి ఖచ్చితమైన కారణాన్ని ఇప్పటి వరకు గుర్తించలేదు. ప్రభుత్వం ఈ ఘటనపై అధికారిక దర్యాప్తును ప్రారంభించింది. అమెరికాలో తెలుగు యువకుడి హత్య కేసుకు సంబంధించి పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు. 32 ఏళ్ల తెలుగు యువకుడు దాసరి గోపీకృష్ణ హత్యకు గురైన విషయం తెలిసిందే. 8 నెలల క్రితమే అమెరికాకు వచ్చిన గోపీకృష్ణన్ జూన్ 21న డల్లాస్లోని ప్లెజెంట్ గ్రోవ్లోని కన్వేయర్ స్టోర్లో దారుణ హత్యకు గురయ్యారు. డావోంటో మతీస్ అనే 21 ఏళ్ల యువకుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అతన్ని అరెస్ట్ చేసి దోపిడీ అభియోగాలు మోపారు. దోపిడీ సమయంలో మతీస్ దుకాణంలోకి ప్రవేశించి కౌంటర్ వద్దకు వచ్చి గోపీకృష్ణంపై పలుమార్లు కాల్పులు జరిపాడు. పారిపోయే ముందు వస్తువులను దొంగలించాడని పోలీసులు తెలిపారు. హమాస్ అంతమయ్యే వరకు గాజాలో యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరోసారి తేల్చి చెప్పారు. గాజాలో పాక్షిక కాల్పుల విరమణ ఒప్పందానికి మాత్రమే తాము అనుకూలంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. గాజాలో యుద్ధం దాదాపుగా ముగింపు దశలో ఉందన్నారు ఆయన. ఇజ్రాయెల్కు చెందిన ఓ మీడియా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గాజాలో శాశ్వత యుద్ధాన్ని నివారించే ఏ ప్రతిపాదనను తాము అంగీకరించబోమన్నారు. ప్రెసిడెంట్ బైడెన్ ప్రతిపాదనలో భాగంగా బందీల విడుదలకు ప్రతీకగా పాక్షిక కాల్పుల విరమణ ఒప్పందానికి మాత్రమే కట్టుబడి ఉన్నామని తెలిపారు. కొరియాల మధ్య బెలూన్ల యుద్ధం ఆగడం లేదు. ఉత్తర కొరియా మళ్లీ చెత్త బెలూన్లను పంపిందని దక్షిణ కొరియా సైన్యం తెలిపింది. గతంలో ఆ దేశం పంపిన బెలూన్లలో ఎరువులు, సిగరెట్ పీకలు, చెత్త వస్తువులు, వ్యర్థ బ్యాటరీలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రయోగించిన బెలూన్లు దక్షిణం వైపుకు కదులుతున్నట్లు అధికారులు తెలిపారు. బెలూన్లను తాకొద్దని, కనిపిస్తే దగ్గరలోని పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఇప్పటికే పౌరులకు దక్షిణ కొరియా సూచించింది. మే చివరి వారం నుంచి ఈ బెలూన్ల యుద్ధం 2 దేశాల మధ్య సాగుతుంది. తాజాగా దక్షిణ కొరియా 20 బెలూన్లను పంపిందని, అందులో తమకు వ్యతిరేకంగా కరపత్రాలు, పాప్ గీతాలు, టీవీ సీరియళ్లు ఉన్నాయని ఉత్తర కొరియా తెలిపింది. అందుకు ప్రతీకారంగానే చెత్త బెలూన్లను పంపడం మళ్లీ ప్రారంభించామని పేర్కొంది. బ్రిటన్ యువరాణి కింగ్ చార్లెస్ III సోదరి అన్నే తలకు బలమైన గాయం తగిలి ఆసుపత్రి పాలయ్యారు. ఈ మేరకు బంకింగ్హామ్ ప్యాలెస్ ఓ ప్రకటన విడుదల చేసింది. 73 ఏళ్ల యువరాణి త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేసింది. ఆదివారం బ్రిస్టల్లోని గాట్కాంబ్ పార్క్ ఎస్టేట్లో ఆమె గాయపడ్డారు. దీంతో వెంటనే ఆమెను స్థానిక సౌత్ మెండ్ ఆసుపత్రిలో చేర్చారు. ఆ ఎస్టేట్లో ఉండే ఓ గుర్రం కారణంగా ఆమె తలకు దెబ్బ తగిలినట్టుగా భావిస్తున్నారు.